హాయ్ గైస్, వెల్కమ్ టు రేణు టాక్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే ఢిల్లీ సుల్తాన్స్ యొక్క 5 ఇంపార్టెంట్ వంశాల గురించి. సో ఢిల్లీ సుల్తాన్స్ 5 వంశాలు అనేవి అయితే ఉన్నాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో మీకు ఎలా అడుగుతారంటే వంశాల నేమ్స్ని ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేయమంటారు. ఎలా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్కి ఆర్ లాస్ట్ నుంచి ఫస్ట్కి, ఆర్ వాళ్ళు పరిపాలించిన కాలం హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి ఆర్ లోయెస్ట్ నుంచి హైయెస్ట్కి అలా అడగడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్స్ గురించి చూసేద్దాం, వాళ్ళ పరిపాలనా కాలం టోటల్గా. వీళ్ళ యొక్క పరిపాలనా కాలం వచ్చేసి 1206 నుంచి 1526 వీళ్ళ యొక్క పరిపాలనా కాలం అనేది ఇంతవరకు ఉండడం జరిగింది. సో ఈ పరిపాలనా కాలంలో మనకి మొత్తం 5 వంశాలు, 5 ఇంపార్టెంట్ వంశాలు అనేవి పరిపాలించడం జరిగింది. సో అందులో మీకు ఆర్డర్ ప్రకారం గుర్తుంచుకోవడానికి నేను ఒక ట్రిక్ కూడా చెప్తాను మీకు, మెమొరీ బేస్డ్. సో అవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి భా, సెకండ్ వన్ వచ్చేసి కీ, థర్డ్ వన్ వచ్చేసి టూ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లో. బా, కీ, తు, సా, లో. ఇది మీరు గుర్తుంచుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆర్డర్ ప్రకారం ఈ వంశాల నేమ్స్ అనేవి మీకు గుర్తుంటాయి. సో బా అంటే బానిస వంశం, కీ అంటే ఖిల్జీ వంశం, తు అంటే తుగ్లక్ వంశం, సా అంటే సయ్యద్ వంశం, లో అంటే లోడి వంశం. సో మీకు ఈ ట్రిక్ అనేది గుర్తుంచుకుంటే ఈ ఆర్డర్ ప్రకారం మీకు ఆటోమేటిక్గా గుర్తున్నట్టే. బా, కీ, తు, స, లో అంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. సో ఇప్పుడు వీళ్ళ యొక్క పరిపాలనా కాలం అనేది మనం చూసేద్దాం. బానిస వంశం వచ్చేసి 1206 నుంచి 1290 వరకు. టోటల్ ఎన్ని ఇయర్స్ పరిపాలించారు అంటే 84 ఇయర్స్. ఖిల్జీ వంశం వచ్చేసి 1290 నుంచి 1320 వరకు. టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే 30 ఇయర్స్. తుగ్లక్ వంశం వచ్చేసి 1320 నుంచి 1414 వరకు. టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే 94 ఇయర్స్. సయ్యద్ వంశం వచ్చేసి 1414 నుంచి 1451 వరకు. సో టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే 37 ఇయర్స్. అలాగే లోడి వంశం వచ్చేసి 1451 నుంచి 1526 వరకు. సో టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే 75 ఇయర్స్. సో ఈ మొత్తం వంశాలలో చూసుకుంటే మనకు హయ్యెస్ట్ పరిపాలన చేసిన వంశం ఏది అంటే 94 ఇయర్స్ వచ్చేసి తుగ్లక్ వంశం. అలాగే లీస్ట్ పరిపాలించిన వంశం ఏది అంటే 30 ఇయర్స్ వచ్చిన ఖిల్జీ వంశం. సో ఇలా గుర్తుంచుకోండి. మనం ఆర్డర్ ప్రకారం ఫస్ట్ నుంచి లాస్ట్ గుర్తుంచుకోవాలి, అలాగే లాస్ట్ నుంచి ఫస్ట్ గుర్తుంచుకోవాలి. అలాగే ఇయర్స్ ప్రకారం హైయెస్ట్ నుంచి లోయెస్ట్కి, లోయెస్ట్ నుంచి హైయెస్ట్ కూడా గుర్తుంచుకుంటే మనకి ఎగ్జామ్లో వాడు ఎలా తిప్పి అడిగినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి కేవలం ఇంతవరకు ఈ 5 వంశాల గురించి, పరిపాలనా కాలం గురించి ఆర్డర్ ప్రకారం చదువుకుంటే మనకు 1 క్వశ్చన్కి మన ఎస్ఎస్సిలో 3 మార్క్స్ ఉంటాయి కదా. సో ఈజీగా గెయిన్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో గాయస్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు డైలీ నేను చేస్తుంటాను. సో అండ్ మీకు ఇంకా వేరే వీడియోస్ కావాలన్నా ఆర్ ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం, నాకు చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్.